అందరికీ ముందుగా నమస్తే. నేను మీ సూర్యాని. ఇక మన జోర్దార్ ముచ్చట్లు చూసేవాళ్ళంతా ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి మా అక్క ఊరికి వెళ్ళిపోయి ఇంకా రాను కూడా రాలే. మరి మా ఒకేలా నేనేమో వార్తలు పట్టుకోసాను అటే వేయండు. ఇక సరే సరే మా ముచ్చట్లు ఎందుకు కానీ ఇక మన ముచ్చట ఏందో చూద్దాం పారి. అరే అన్న, ఎన్ని రోజులు అంటే అక్కని సతాయించినావు, బాగా సతాయించినావు. మరి ఇప్పుడు కూడా నన్ను సతాయించాక నా చిన్న పోరగాన్ని అయినా కానీ ఎత్తికి అటు ఓపోయింది. అరే రే ఈ బ్యాగ్ నాదే కదా, పొద్దు నుంచి వెతుకుతా ఉన్నా సర్దిపో పెట్టుకోదామని. నువ్వు వేసుకోకపోతే నేనేం వెతుకురావాలి? కాదు మరి ఎందుకు ఆ చెట్లలో ఏం చేస్తాను నువ్వు ఇంతకి ముచ్చట చెప్పు నాకు. కిలానా మొన్ననే అన్న మన అక్క పండుగకి 2 జతలు లాగునిచ్చింది. ఉన్న జతలను కూడా ఆగబట్టించినట్టున్నావుగా నువ్వు. అయినా ముళ్ళ కంపలలో నువ్వు ఏం చేస్తాను, ఏడికి పోతాను? అరే రే ఇందా నా ముచ్చట, నీకు షోట్ ఏమైనా వచ్చిందా? ఇన్ని రోజులు అక్కడ అట్లా సతాయిస్తున్నావు, ఇప్పుడు నన్ను సతాయించు. ఇలా నా జర నీకే చెప్తుంది. ఓ గిలానా నా కట్టెలా నువ్వు కొట్టడానికి పోయింది అడవులకి. నా కట్టెలు కొట్టాలని చెప్తే చెడు కట్ట కడ తుమ్మ చెట్లు బాగానే ఉన్నాయి, ఆడ కొట్టుకోవద్దుగా మన ఇద్దరం కలిసి. అయినా ఎప్పట్లోకి అనుకున్నావు నువ్వు ఎడబడతాడ కట్టెలు కొట్టడానికి? అయినా నిన్ననేగా నువ్వు గ్యాస్ బండి బుక్ చేసి నువ్వు మెసేజ్ కూడా నీ ఫోన్కే వచ్చింది. ఇక నిన్ను అక్క ఎందుకు తిడుతుంది అనుకుంటున్నా? బాగానే తిట్టాలి, బాగా తిట్టుడుగా ఈసారి నేను కొట్టి సాగు. ఇంత ఘోరంగా సతాయిస్తున్నావు. అయినా నేను పొద్దుగానే అన్న నువ్వు చెప్పింది. సరే తమ్ముడు నువ్వు స్టూడియో పోరా, నేను వార్తలు పట్టుకొస్తావు మనకి, మనం ముచ్చట్లగా నువ్వు అప్పుడే మాట చెప్తావు. అరే నేను సమకూర్చాలంటే ఇక్కడ నాకు ఒక ఆయుధం దొరికింది. కెమెరామ్యాన్ సూర్య గారు మీరు కూడా రండి నాతో పాటు. ఇక్కడ ఫేమస్గా ఉంది ప్రాంతం కొద్దిగా. నాకు కెమెరామ్యాన్ గారు దగ్గరికి రాని మీరు. తవ్వాలి ఇట్లానే, ఇంకా తవ్వుకుంటూ పోతే లోపల మనకి ఏందనేది తెలుస్తుంది. నీకేం పని పాట లేదా? అలాగా చిన్న కట్ట పట్టుకో తవ్వుతా ఉన్నావు. అయినా తవ్వి ఇక నీళ్ళు తాగాల్సిన కడమే నీకేం పట్టింది? కొద్దిగానే కదా మున్సిపల్లో నీళ్ళు ఇస్తే కుండ నిండా నీళ్ళు పట్టి పెడుతుంది. అవన్నీతో నాకు వశం అయితే లేదు. పొద్దు నుంచి తలకాయ తింటున్నావు నువ్వు. వార్తలు పట్టుకరారా అంటే గుంటలు తవ్వుకుంటా నీళ్ళు తాగుతున్నావు. తవ్వి నాకు చెమటలు వస్తున్నాయి కానీ పొక్క మాత్రం పెద్దగా పాడైతలేదు. నేను ఎలా చేసి ఇప్పుడు నా దాహాన్ని సమకూర్చుకోవాలి? ఇందులో తవ్వుతూనే ఉంటా, నీళ్ళు వచ్చేదాకా చూసుకో. సరే ఒక పని చేద్దాము. ఇప్పుడు ఇవి తోమాను కదా, లోపలికి తవ్విన తర్వాత మనం ఇక్కడ ఒక ఆకు పెట్టినట్టయితే లోపల నీళ్ళని ఆకు బయటకు వస్తాయి. ఆ ప్లానింగ్ మంచిగా ఉంటుంది. చేద్దాం, ఒక్క నిమిషం ఆకు. కెమెరామ్యాన్ సూర్య గారు చూడండి, ఫ్రెష్ కాకులారా ఇవి. వీటిని మోదిగాకులు అంటారు. మ్యాక్సిమం ఇప్పుడు ప్రజలు అండ్ ఏమంటారు అడవిలో సంచరించే ప్రజలందరూ వీటినే వాడుకుంటారు ఇస్తరాకులుగా. అవు ఇలా తీసుకున్నామా చిన్నాకు. ఇది వద్దు, ఇది మంచి లేదు. మనకు మొత్తానికి ఆకు దొరికింది. దీంతో దాహం తీర్చుకోవాలి మనం. ఇప్పుడు తవ్విన పొక్కలో ఇవి పెడితే కరెక్ట్ సెట్ అయిపోతాయి. దీంట్లో నీళ్ళు వస్తాయి పైన కొబ్బి. ఇలా ఆకు ఇట్లా లోపల పెట్టినప్పుడు లోపల ఉన్న నీళ్ళు పైనకి వస్తాయి. ఇప్పుడు దాహాన్ని అయితే నేను సమకూర్చుకోగలిగాను. కానీ ఇప్పుడు నా ఆకలి పరిస్థితి ఏంటి? మనం పోయి ఇప్పుడు వేటాడాలి. వన్యప్రాణులను వేటాడడం సెట్టడితే నేరం. అందుకనే వేరేటోళ్ళను ఇంకేమన్నా చిన్న చిన్న ప్రాణులను వేటాడుతా చూసుకొని ఆకలి మనం.
ఇలాంటి దట్టమైన అడవి ప్రాంతాల్లో సంసారం చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. ప్లీజ్ చూసే చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మీరు ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు. కేవలం ఇది మా అనుభవజ్ఞులకు మాత్రమే సాధ్యం. అవు రండి సూర్య గారు. మరి ఇక మనం ఆహారాన్ని సేకరించుకోవాలి ఇప్పుడు ఎలాగైనా. ఈ గుంట ప్రాంతంలో దిగి ఎక్కడికన్నా చేసుకొని వెళ్ళిపోవాలి. వాళ్ళ రాదు ప్లీజ్, ఆకలి అయిపోతుంది. అమ్మ ఓ మై గాడ్, ఓ షిట్, నీళ్ళు వచ్చేసాయి మనకి ఇందులో. చాలా దాహం వేస్తుంది. సూర్యదేవాయ నమః, నాకు థ్యాంక్స్. ఈ టైంలో నేను ఎంత నీరు తాగితే నేను అంత శక్తిగా ఉంటా. అప్పుడే ఈ దట్టమైన అడవిలో ఇంకా సంచారం చేయగలుగుతా. తాగుతున్నావా? తాగు. ఎవడో ఓసి ఉంటాడో పౌనేగా మంచిగా తాగు. ఆ చుట్టుపక్కల ఇట్లా వెతుకు, ఇంకా మంచిగా ఎంతమంది ఓసి ఉంటారు. తాగి పట్టుకరా, నీకు తాగి ఉంటే బాటిళ్ళ నిండా. సరేనా? ఇదేంటి ఈ నీరు చాలా ఉఫ్ఫగా ఉంది. ఎవరైనా పోసిపోయింది అయింది. అమ్మో పాడుగాను, మంచిగా నీళ్ళు అనుకున్నా సఫగా ఉన్నాయి. అమ్మో నాకు తెలియకుంటే ఇంకెవరో సంసారం చేస్తున్నట్టున్నారు. ఎందుకన్నా తాగిండ్రా నీళ్ళు? ఆకారం అవుతుంది. సూర్య గారు మీరు చూసారా? ప్లీజ్ పొరపాటున కూడా ఇంట్లో కూడా చెప్పొద్దు, ఎవరితో ఇద్దరు పోతే చెప్తున్నా, చూసుకో. ఈ చెట్టు చాలా గమ్మత్తుగా ఉంది. ఇక్కడ పచ్చని పువ్వులు కూడా ఉన్నాయి. కెమెరామెన్ సూర్య గారు మీరు ఇట్రండి, చూడండి ఎంత పచ్చగా ఉన్నాయి. వాసన గబ్బు కొట్టి ఫాడ్ అవుతుంది. పువ్వులు మంచిగా ఉన్నాయి. పర్లేదు, ఏదైతే ఇది ఇంత పెద్ద దట్టమైన అడవిలో మనకి ఇలాంటి పువ్వులు దొరకడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇవి మనం పరిశోధించాలి. మనం ల్యాబ్కి వెళ్ళినాక 2 పువ్వులు ఏదైనా లోపల వేసుకున్నాం. ఓరనే ఓకిల్గా నీకేం పని పట్టలేదు. అరగా పూల కాడికి ఎందుకు పోతున్నావురా? ఆయన పూలు తీసుకొని వాసన చూస్తాను. ఏ పూలు చోలగిట్లా పెట్టుకుంటా ఏ నువ్వు? ఇంకా 2 పువ్వులు కూడా వేసుకున్నాం. గబ్బ వాసన వచ్చి ఫార్ అవుతున్నాయి, కానీ మంచిగా ఉన్నాయి పువ్వులు అయితే కలర్ఫుల్గా. ఇందులో మనం కెమికల్ ఇంగులు ఇట్లా మొత్తం టెస్టింగ్ చేసి ఆయుర్వేద మూలికలు తయారు చేయాలి మనం ఈ దట్టమైన అడవిలో సంచరించి. పొద్దు కూడా పోతుంది. ఇంకా మనం చాలా ప్రయాణించాలి, చాలా సంస్కరించాలి. లేట్ అయిపోతుంది కదా. ఈ చెట్లు ఏంటి మరి ఇంత గంభీరంగా ఎండిపోయి హే కెమెరామెన్ సూర్య గారు మీరు ఈ సఫ్ తిన్నారా? ఏవో పెద్ద కురుగా ముగాలే ఉన్నట్టుని నాకు తెలిసి అవి తప్పకుండా పిల్లులు లేదా పందులు లేదా కుక్క పిల్లలు అయితే. ఎందుకంటే మన దృష్టిలో కురుగా ముగాలు అంటే గవే. సింహాలు జింకలు పులులు వస్తే మనం పెద్దగా పట్టించుకోం. అమ్మో సప్పుడు వచ్చింది. అమ్మ పులులే ఉన్నట్టున్నాయి. అమ్మో ఇచ్చిందంటే ఇది డెఫినెట్గా నక్కనా కుక్కనా? నక్కనే ఉంటుంది. అయినా అడవిలో కుక్కలు ఎందుకు వస్తాయి? అవు రావు. ఈ దట్టమైన అడవిలో ఇంతగానం నాకు ప్రాబ్లమింగ్ అవుతుంది. నన్ను కాపాడడానికి ఎవరు వస్తారో లేదో నాకు తెలీదు. కానీ ఫ్రెష్ కక్కులారా మీరు చూడండి, మీకోసమే తీఫలని మీకు అడవిలో అలా ఆఖరి వేస్తుంది. అలాగే దాహం కూడా, కానీ చేతిలో రూపాయి లేదు, నీళ్ళ బాటిల్ కూడా అయిపోయింది. అరే ఇదో గమ్మత్తుగా ఉంది సెట్. ఇది నాకు ఆహారం కిందకి ఏమన్నా పనికొస్తుందా? సూర్య గారు మీరు సఫర్ అయినారా? ఇట్లా అంటే లోపల ఉన్న ఫామ్లు బయటకు పోతాయని. ఇది మన రక్షణ కోసం. బల్లులు కూడా బయటకు వస్తున్నాయి. సమయానికి తారుగులో లేదు నా బ్యాగులో. ఫాడుగాని మర్చిపోయినా ఇంటికానే. మొత్తం కాకులు సేకరించిన. ఇవి గమ్మత్తుగా ఉన్నాయి. హే సూర్య గారు మీరు చూసారా? ఇది వేఫాకు. అదే మన ఇంటికాడ ఏమంటారు దీన్ని, యాఫాకు అంటారు. మొత్తానికి ఏదైతే ఆహారం దొరికింది, తినేసొద్దాం.
ఓ వేపాకు తింటున్నావు, వేపాకు చేదున్నా నీకు తెలియదా? మన ఇంట్లో చక్కెర లెక్కుంటా అనుకున్నావు తీయగా. ఈ ఆయన నాకు ఒకటి అర్థం కాదు, నువ్వు పొద్దుగా నన్ను లేపి ఈ స్టూడియోకి ఎందుకు పంపించినావు నన్ను? నువ్వేమో కాదు రోడ్ల పండి చెట్ల పండి తిరుగుతున్నావు. అందుకే అక్కడ నేను బాగా తిడుతుంది. పొద్దున్న నుంచి ఏమేమో మాట్లాడుతున్నావుగా, చెల్ల పండు పోతున్నావు, నీళ్ళు తాగుతావు, నీళ్ళు తాగుతావు, ఆలోయలో వాడుతావు, ఆ మూల కంపౌండ్ 2 జతలను కూడా ఆగం చేసినావు నువ్వు చెట్లని, అక్క కొనేసే చెట్లని. ఏం పని పాట లేదా నీకు పొద్దు నుంచి? మనం ముచ్చట్లకు టైం అవుతుంది, నీకు అర్థమవుతలేదా? ముచ్చట్లు పట్టుకరా ఫస్ట్. సూర్యారు బైపాస్ మిస్టేక్లో నేను తిన్నా, చేదు కొట్టింది ఫారుగాను. అమ్మ కడుపులో మండుతుంది. ఇక నేను నా దాహాన్ని తీర్చుకోవాలి సేదు బోనికి. అక్కడ ఏదో లోయ ప్రాంతం ఉన్నట్టున్నాయి, అక్కడ మంచినీళ్ళు దొరుకుతుంది చూసుకో. నేను పెద్ద లోయ ప్రాంతంలో ఇరుక్కుపోయినట్టున్నా. సిట్ బైపాస్ మిస్టేక్లో దారి మర్చిపోయినట్టు. ఈ కొండ భారీ ఎత్తున పెద్దగా ఉంది. ఇది ఎట్లా ఎక్కాలి? ఎట్లా ఏదేమైనా ఎక్కుతా ఏడీడు పడతాడు గుంటాడా పడ్డాడు. మంచిగా అయిందిరా నీకు, మంచిగా అయింది. చెప్తానే ఉన్నా పోకురాగా ఎటు చెప్తే వినవురా నువ్వు. పోతావు ఆ పొదలలో పోతావు, ఆ నీళ్ళు అంటావు, చెడు అంటావు, పడ్డావుగా ఎట్లా వస్తావు చూస్తావు. నేను చూస్తావు ఇప్పుడు ముచ్చట లేట్ అయినా పర్లేదు చూస్తావు, ఎట్లా బయటకు వస్తావు. మొత్తానికి అయితే కొండెక్కేసా, కట్టి ఉంటుందా పోతుందా? అమ్మ ఈ సాహసిక యాత్రల నా పానం అంతా బుగులు అయిపోయినా కూడా నేను మొత్తానికి ఈ కొండెక్కేసా. ఇక ఈ దిగువ ప్రాంతంలో నుంచి నేను వెళ్ళిపోవాలి. అసలు పెద్ద పురుగా మొగాలు ఉంటాయి. అమ్మో చెట్లు కూడా చాలా గంభీరంగా ఉన్నాయి. కానీ సంపే చెట్ల సంపదిన చెట్లు అమ్మో ముందు కూడా చాలా ఉన్నాయి. నా మాట నువ్వు ఇటే మోతవారు అనుకుంటున్నావు. చెయ్యి ఏం చేస్తావు? అప్పుడు నేను కూర్చొని చూస్తాయి. నాకు దాహం బాగా వేస్తుంది పాడుగాను. ఊకెళ్ళనే తింటాను యాసకు. అమ్మా అమ్మో ఎట్లా? సూర్యగారు ఒక పని చేద్దాం. మనం అడవిలో ఉన్నప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా మనం ఒక సిగ్నల్ ఇవ్వాలి. అదో ఇట్లా అంటే కోయదరాలు వస్తారు, అప్పుడు మనకు హెల్పింగ్ చేస్తారు. అప్పుడు కడుపులో బోవ తినొచ్చు, నీళ్ళు తాగొచ్చు. సూరి ఇగో ఇట్లా సపోర్ట్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఉన్న కొయ్య దొర్రలు ఇంకా కొయ్య జాతరలు వస్తారు. ఇప్పుడు మనకు కడుపులో బువ్వ పెడతారు, మంచిగా మంచినీళ్ళు ఇస్తారు, తాగొచ్చు. అమ్మో అడవిలో సంచారం చేసేటప్పుడు ఇట్లనే చేయాలి. సూర్య గారు మీకు దాహం వేస్తుందా? లేదు కదా, ప్లీజ్ కొద్దిసేపు వెయిట్ చేయండి. మనం జనాలకి అడ్వెంచర్ చేసి పెట్టాలి. ఈ క్రూరమైన దట్టమైన అడవులో సంచారం చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. సూర్యుడు కూడా వచ్చేసాడు. ఎంత బాగా కొట్టిఫారవుతుంది. నా శరీరంలో బాడీ విటమిన్ ABCD మొత్తం అయిపోయింది. క్యాఫ్ ఉన్నది కాబట్టి, టోస్ ఉన్నది కాబట్టి ఇంకేం అర్థమవుతుంది. నా కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నా. తొందరగా నేను ఫస్ట్ నా దాహాన్ని సమకూర్చుకోవాలి. ఎక్కడన్నా వెళ్ళిపోతా. సూర్య గారు మీరు అది చూసారా? అక్కడ చెట్టు కదులుతుంది. బహుశా మనిషి ఉన్నట్టే ఉన్నారు. అమ్మో పరిచయం చేసుకోవాలి తొందరగా పోయి. ఈ దట్టమైన అడవిలో ఒక మనిషి కనపడడం అంటే మామూలు విషయం కాదు. సూర్య గారు చూడండి, ఒక వ్యక్తి కనపడ్డాడు. ఓ మై గాడ్, గింతగానో పెద్ద అడవిలో. నా పేరు మిస్టర్ జాన్, మీ పేరు? అమ్మాయిడవాడు ఉన్నట్టున్నాను పిచ్చోడు, ఇంకొంతసేపు ఆడుకోవాలి. ఏం సపోర్ట్ చేస్తాను. మీ పేరు? కోడిముచ్చుకొండయ్య. కోడిముచ్చుకోండి. నైస్ టు మీటింగ్. ఈస్ మై కెమెరామెన్ సూరి. సే హాయ్. హాయ్ సూరి. సూరి చూస్తే మనకు మంచిగా ఒక స్నేహం కలిసింది దట్టమైన ప్రాంతంలో. థ్యాంక్స్ కోడిముచ్చుకొండ గారు. అసలు నేను చాలా పర్సన్ అయిపోయినా. ఏంటి ఇంత పెద్ద అడవిలో అసలు ఒక్కరు కూడా కనపడతలేరని. పెద్ద అడవి మిస్టర్ జాన్ గారు మీరు గిలాలు వచ్చారు. నేను బైఫాస్ యాక్చువల్గా నేను ఏదో అడ్వెంచర్ చేద్దామని వచ్చిన, కానీ బైఫాస్ మిస్టేక్లో దారి తప్పిన. నీ జంటగా కూడా జంట ఆడ అడిగినట్టున్నాడుగా. ఇద్దరు నా మాట ఏమింటారు అంతే. చేయండి ఫస్ట్ మీరైతే ఏం చేస్తారు చేయండి, ఇక కూర్చొని నేను చూస్తాను మీరు ఏం చేస్తారు.
చేశారు. ఓ, ఈ అడవి దారి తెలుసా? ఇది మొత్తం మా ఊరే, మేమే సపోజ్ తిరుగుతా అంట. ఓ, ఇది మీ ఊరి కిందకి వస్తుంది ఈ అడవి దాకా. మా ఊరి కిందకి Please, వెళ్తుంది. మీరు ఎలా చేసి ఇవ్వాలా నాకు ఆహారం, అలాగే దారి కూడా చూపెట్టాలి. ఇది మా బాధ్యత. మీ బాధ్యత ఇది. ప్లీజ్, మీరు నాతో కలిసి ప్రయాణం చేయడం ఇష్టమేనా? ఇష్టమే. ఇక మనం సహచారం స్టార్ట్ చేద్దాము. చేద్దాం. ఇక్కడ నుంచి వెళ్దాం. మీకు ఈ దారి తెలుసా? తెలుసు రండి. ఈ తుమ్మల చెట్ల నుంచి. ఓ, ఈరోజు ఏమో అన్నట్టున్నారు, సపోర్ట్ నాకు అర్థం కాదు. దారి దారి చూపెట్టండి. మిమ్మల్ని కలిసి కొట్టే గారు చాలా సంతోషకరంగా ఉంది. దొరికింది మనకు. ఏమో అన్నట్టున్నారు. ఏం లేదు మరి మంచి వాళ్ళు దొరికారంట. ఓకే, మీతో కలిసి ప్రయాణం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. మీకు ఎలా ఉంది? చాలా చూసినాడు మరి కింద పడగల వల్ల. సార్, ఇక్కడ చాలా పెద్ద కొండ ఉంది. మనం ఎలా వెళ్తాం? చూడండి మిస్టర్ జానీ, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. నేను చూపెడతాను ఎలా ఎక్కాను. ఓకే, నెమ్మదిగా నెమ్మదిగా మళ్ళీ జారిపోతారు. కొత్తగా అంటున్నారు కదా. సారీ, యాక్చువల్లీ నేను ఈ కొండ ప్రాంతంలో చాలా ఫస్ట్ టైం ఎక్కడం. మేము రోజు ఎక్కుతాం. నిమిషం. మెల్లగా జాగ్రత్తగా థ్యాంక్స్. జాగ్రత్తగా ఎక్కండి. మనం మెల్లగా తీసుకోవడం మా బాధ్యతగా భావిస్తున్నాము. చాలా బాగుంది. ఆయాసం తీసుకోండి, కొంచెం ఊపిరి పీల్చుకోండి. ఊపిరి పీల్చుకోవాలి ఇప్పుడు నేను. థ్యాంక్స్ అండి, మీరు అసలు సహచర్యులే కాకుండా నాకు అన్ని చెప్తున్నారు. థ్యాంక్స్ గైస్. యాక్చువల్లీ ఇంత దట్టమైన అడవిలో మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషకరం. దేవుడిచ్చిన భాగ్యం అనుకోండి. థ్యాంక్స్. మనం ఇలా వెళ్దాం. ఇలా వెళ్దాం. నేను చూపెడతాం, మీరు కాదు చెప్పేది. ఓకే, థ్యాంక్స్. బైపాస్ తీసుకెళ్ళండి. గారు చెప్పండి మిస్టర్ జానీ గారు, నడవండి. ఇంకా ఎంత దూరం? కొద్దిగానే దూరం, మనం వెళ్ళిపోతాం. కాదండి ప్లీజ్. అయ్యో, నేను మీకు ఆహారాన్ని చూపెడతాను, దాహము తీరుస్తాను. రండి రండి. నా వల్ల కావట్లేదు. గీతలను పెద్ద అడవిలో. దేవునికి మొక్కుకో, ప్రార్థన చేయు, దేవునికి సహాయపడతాడు. దేవుడా నాకు హెల్పింగ్ చేయి. హెల్పింగ్ చేస్తుంది చూడగా దేవుడు అనిసి చూస్తాడు. నేను వస్తాను ఎక్కువ కొడుతుంది. మనం ఇలా వెళ్దాం. ఈ దారి చాలా నీట్. ఈ దారి మనం లోపల పోయినాం అనుకో గుద్దల పడతావు. నాకు తెలుసు, నువ్వుగా చెప్పేది నేను చెప్పాను. మీకు ఐ థింక్ వెళ్దామా? వెళ్దాం మిస్టర్ జానీ. ఇంకా ఎంత దూరం? చూడండి, కొద్దిగా దూరం. మీరు అలా వెళ్తా ఉంటే మీకు దారి వస్తున్నా ఉంటది. ఓకే ఓకే, మీరు ముందు జాగ్రత్త చూసి నడవండి. చూసి ఇది చూడండి, అమృతం ఇది. ఇక్కడ మీరు తొక్కకుండా వద్దు. ఇవన్నీ దేవుడి లక్షణాలు. మీరు నడవండి, మేము చూపెడతాం మీకు ఎలా వెళ్ళాలి. నడుస్తూనే ఉండాలి. మిస్టర్ పర్మచ్ కొండ గారు, ఇంకెంత దూరం? కొంచెమే దూరం మిస్టర్ జానీ గారు. నడవండి నా వల్ల తెచ్చుకోండి. మీకు కొద్ది దూరంలో మీకు ఆహారం లభించబోతుంది. నడవండి. ఆహారం కోసం అయితే ఎట్లనైనా వస్తా. అడ్వెంచర్ చేయడం బట్టి ఉంటే మాటలా, మీరు సాధ్యపడాలి. మీకు సాహసించాలి. నడవాలి. కోరిముచ్చ గారు చెప్పండి అసలు పరిచయం చేయడం. ఈయన మా కోరిముచ్చ కొండ గారు. అనుమానంగా ఆశ్చర్యంగా నాకు ఈ అడవి దొరికారు. అందరు కాల్ చెప్పండి. హాయ్ ఈయన మిస్టర్ జానీ గారు, నాకు సుపరిచితమయ్యారు. చాలా మంచివారు. మీకు ఫోన్ ఉంది? ఇది ఆశ్చర్యకరం. మీదంతా మేము లొకేషన్ లో ఫోన్ కూడా వాడతాము. మీ దాంట్లో సిగ్నల్ ఫుల్ ఉంటుందా? లేదు, సిగ్నల్ అయిపోయింది. అడవి ప్రాంతం కదా. అడవి ప్రాంతంలో సిగ్నల్ ఫుల్ ఉండదు. అయ్యో, ఫుల్ దారి చూపెట్టండి. నేనే చూపెడతా. భారీగా నడవరి, ఓపిక తెచ్చుకో, హుషారుగా ఉండాలా. కుర్ముచ్చుకోండి గారు. మిస్టర్ జానీ గారు, మనం వచ్చేసాం. చూడండి మనం వెళ్దాం. కానీ ఓ మై గాడ్, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మిస్టర్ కోరిముచ్చుకోండి గారు, ఏంటి వాహనం ఇంత పెద్ద అడవిలో? ఇలాంటి వాహనమా? అరే, ఇది మాదే బండి. ఇది ఊర్లో పెరట్. ఇది మా ఇల్లు పక్కన పెరట్. ఇది అంతా దీన్ని చూసి అడవి అని అంత ఓవరాక్షన్ చేస్తాను. ఏ నుంచి వచ్చినావు అసలు? ఇన్నో ఉంటావా నువ్వు అసలు? కూడా బిల్డింగ్లు ఉన్నాయి. గిదేమో అడవి అంటాను. నువ్వు అటు చూడు, బిల్డింగ్లు చూడు. అవి నేను చూసుకోలేదు. ఇది అడవి కదా? అడవి కాదు, ఇది పేరట్. చిన్న పేరు పట్టుకొని పెద్ద అడవి అంటాను. మిస్టర్ కొండముచ్చు గారు, మీకు తెలిసి కూడా ఎందుకు మరి నాతో మళ్ళీ మీరు యాక్టింగ్ చేశారు? మధ్యాహ్నం నుంచి ఏం దొరకక బోర్ కొడతా అంటే ఒక ఎర్రం దొరికింది అన్నీ చూసినాగా. మొత్తానికి నన్ను బక్రా చేసి అయినా నువ్వే బక్రీ. టెన్షన్ పడక, దొరికింది కదా దారి. టెన్షన్ పడక. సరే మిస్టర్ జాన్, ఏదైతే మీరు నన్ను బక్రాలు చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. బట్ ఏం కాదు, నో ప్రాబ్లం. సహాయం చేస్తే ఎట్లా అంటావేంది? నువ్వు నీ నుంచి కాపాడింది నేనేగా. రైట్, అది కూడా పర్లేదు. ఏదైతే నేను ఫ్రెష్ క్లోజ్ పెట్టడానికి ఎంత దూరం అయినా వస్తా. సరే వెళ్ళిపోయిగా. బాయ్. గిట్లా పోతే నీకు రోడ్ వస్తుంది. ఆ బిల్డింగ్ కాపాడుతాను. రోడ్డా? చక్కగా పోయిగా. ఓకే బాయ్. ఓకే, మీతో ప్రయాణం చేయడం నాకు చాలా నాకు కూడా మస్తు ఆనందంగా ఉండేది. ఈ రోజు మర్చిపోని. నేను మర్చిపోవా? అస్సలు మర్చిపోను. కలుద్దాం. బాయ్. వాడు చూడు, లాగు, ఆ టోపీ, వాడు గమ్మత్తుకున్నాడు. ఎడ దొరికినాయి మనిషి. పైలం మంచిగా పోయిగా. గమ్మత్ దొరికాడు మనిషి. ఈ రోజు నాకు మస్తు టైం పాస్ అయింది.
తిరిగారు మనం లాస్ట్కి ఇట్లా అయిపోయినా నేను. సరే మీరు రండి తొందరగా నాకు పాప. ఇక్కడ చాలా నీడగా ఉంది, చెట్టు కూడా చాలా బాగుంది గమ్మత్తుగా. అవు అరే సూరి చూసినావా? అరే నేను కాదు ఎరి పుష్పమైంది, వాడే ఎరి పుష్పమైండు. అవు నాకు దమాకులో మెంటలు ఉంటుంది. అరే సూరి ఏం లేదురా, ఇవాళ రేపు అడ్వెంచర్లింగులు చేస్తుంటారు గిట్లనే. మన మోడీ సారు, ప్రధానమంత్రి సారు, మళ్ళీ గట్లనే రజనీకాంతం సారు, పెద్ద పెద్ద సార్లు అందరూ గిట్లనే పెద్ద పెద్ద అడవులలో పోయి ఎట్లా బతకాలి, రేపు పొద్దున ఇంకేమన్నా అయితే మనం అడవిలో పోతే బతికితే ఎట్లుండాలి, ఎట్లా నీళ్ళు సంపాదించుకోవాలి, ఇవన్నీ ఇకమాతులు ఉంటాయిరా. అందుకనే నేను గిల్లెకి వచ్చిరా. అని నాకు కూడా తెలుసు అడవి కాదని, కానీ అట్లా యాక్టింగ్ చేసిన, కానీ మస్తు అనిపించింది కదరా. ఓహోహో గదా ముచ్చట. ఈ ముచ్చట నువ్వు అప్పుడు అయితే నేను తిట్టపోదానా, ఆయన పొద్దు నుంచి ఒలిపిస్తా ఉన్నావు అటు తిరుగుదాకా. సరే నేను పశాన్ అయిపోయినా. ఆ ముచ్చట్లా వాడు ఏంటి నువ్వు 2 మాటలు ఉంటాయి ఏమనుకో కన్నోను సన్నా. సరే కానీ మన అక్క కోడి చికెన్ వండి పోయింది మళ్ళీ. దా తొందర ఇంట్లో 4 ముక్కలు నేను వేసుకుంటా, 2 ముక్కలు పెడతాను. దా రాదు ఏమనుకోక మళ్ళీ దా వచ్చే తొందరగా ఏడపోద్దు కదా ఇంటికి రా. అవు అడవిలలో తిరిగేటోళ్ళు గిట్లనే ఉంటారు క్యాఫ్ పెట్టుకొని. నాకు మొత్తానికి ఆహారం ఇస్తుంది, నేను తొందరగా ఆహారాన్ని సమకూర్చుకోవాలి అంటారు. అవు మంచిగా అంటారు. అవు సరేరా సూర్య నేను పోయేస్తా. అమ్మో మంచిగా ఉంది ఇదే. అవు